ఈ నెలంతా ఏందంటే స్కూల్ అయితే లేదు. ఎందుకంటే రేపు నెల నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాలా. అందుకే పిల్లకాయ నన్ను సపాయి తిప్పుతున్నాడు బయట. ఎట్ట తిప్పితే మనకెందుకు మావా డ్యూటీయే. మన యూట్యూబ్ మీద కాన్సంట్రేషన్ మాత్రం తప్పకూడదు ఖచ్చితంగా. అందుకే నాకు ఖాళీ టైం ఉన్నప్పుడల్లా యూట్యూబ్ మీద యుద్ధానికైతే మళ్తా నేను. సమయాన్ని వృధా చేయకూడదు మిత్రమా. లెక్క ఎలా సంపాయాలో 100 మార్గాలు ఉంటాయి. ప్రయత్నించు. బండిలో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చామంటే అక్కడున్న రెస్టారెంట్ క్లోజ్ లో ఉన్నదంట. మళ్ళీ ఇంకో రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాడు. ఏదో 5 గైస్ 5 గాన్స్ అంట. దాదాపు గంట అయిపోతుంది మావా. నాకు ఎందుకు సుస్సు వస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగేసిన. లోపలికి వచ్చే శనిక్కాయ పప్పులు ఉన్నాయి. ఆ శనిక్కాయ పప్పులు చూసాను లేదో నా షీ వాటి మీద చిన్నగా పోతుంది. వాళ్ళు కొడతారేమో అని భయం వేసి షీ అనేది వెనక్కి తీసేసిన. ఎందుకంటే ఇది మన రెస్టారెంట్ కాదు కదా. ఆడ కనపచ్చే పిలిపిన అతను ఏమన్నాడంటే తీసుకుని తినలే ఏం కాదులే అన్నాడు. ఇంకా మళ్ళడమే నాకు తిండి కనపడితే చాలు సుస్సు దొడ్డిగా రెండు ఆగిపోతాయి. ఫస్ట్ తిండి తినాలా మళ్ళీ దొడ్డికి సుస్సు మొత్తం పిరిగి నిండా తీసి జోబులు వేసుకోవద్దాం అనుకున్నా. కాకపోతే రెండో తీసుకోవచ్చిన ఎందుకంటే బాగుండదు కదా. ఇదేంది మావా ఈ రెస్టారెంట్ లో బాత్రూమ్ పోవాలంటే పాస్వర్డ్ కొట్టు పోవాలా. నేను ఎక్కడా చూడాల సమయం ఫస్ట్ టైం అయితే చూసిన. నా కిందకి పోయి అడిగితే ఈ పాస్వర్డ్ అయితే చెప్పినారు. సెకండ్ ఫ్లోర్ లో ముగ్గురు కోవిటలు కూర్చొని తింటా అంటే నేనేమన్నా తెలుసా వాడికి దొడ్డుకు వచ్చి పాస్వర్డ్ చూడకుండా పైకి పరిగెత్తుకుంటూ పోతే వాడి పరిస్థితి ఏందని అడిగినా. వాళ్ళు సమాధానం చెప్పకుండా ఒక పక్క నవ్వుతారు. నేను ఏం చెప్పినానంటే ఏమన్నదే ప్యాంట్లు ఎరిగేయడమే అన్నా.